మిత్రులకి అలాగే మా పాత్రికేయ మిత్రులకి అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులు అభిమానులు అందరికీ నా నమస్కారం. శ్రీ రాజేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ మీద గీతా చెలో వీకెండ్ పార్టీ మా మామిడాల శ్రీనివాస్, ఎందుకంటే ఆయనది ఎప్పుడూ పోరాటమే, కానీ ఫైనల్గా సక్సెస్. ఈ గీతా చెల్లు సినిమాకి ఇంకో శ్రీనివాస్తో కలిసి మా బాలాజీ నాగలింగం, అంటే అందరూ పోరాట వీరులు కలిసి ఒక మంచి సినిమా చేశారు. టైటిల్ బాగుంది, దానికంటే మించి మంచి ఫైర్ బ్రాండ్ అయినటువంటి హీరోయిన్ ఈ సినిమాలో ఉండటం డెఫినెట్గా వాళ్ళకి ఆర్థికంగా బాగా లాభాలు చేకూర్చిపెట్టద్దని చెప్పి నమ్మకం ఉంది. సినిమా విజువల్గా బాగా రిచ్గా ఉండటం, టైటిల్ కాన్సెప్ట్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతూ ఉంది. మా మిత్రులకి మంచి డబ్బులు వస్తే మాకు ఆనందం, అలాగే ఆ బయర్లందరూ కూడా వెరీ హ్యాపీగా ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి, చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఇందా చూశారు, ఇక్కడికి వచ్చిన ప్రతి సాంగు లాంచ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అందరూ ప్రొడ్యూసర్లు బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే దానికే వచ్చారు. అందరూ మంచి మనసున్న మనుషులు. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గీతా చెల్లో సినిమా డెఫినెట్గా గీత గోవిందంలో డబల్ గీతలు ఉన్నారు, గీత హార్ట్స్, ఈ హీరోయిన్ గీత. వీళ్ళకి ఒక గీత ఉంది. సో ఇది నిర్మాతల తలరాతని అద్భుతంగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, ఇప్పుడే మనం చూసాం. సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి సూపర్ టైమింగ్ ఉన్న హీరో, కన్నడలో ముంగారు మలై లాంటి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన ఓ మంచి ఆర్టిస్టు, సక్సెస్ఫుల్ సెన్సేషనల్ స్టార్ అతను. సో డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగలిగిన ఒక మంచి హీరో. చాలామంది హీరోయిన్ ఒక్కతే మనకు బాగా తెలిసిన అమ్మాయి కదా, హీరోని ఏం చూస్తాం అనుకుంటారేమో, అలా కూడా డిసప్పాయింట్ అవ్వరని చెప్పడం నా ఉద్దేశం. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి ముఖ్యంగా హీరో గురించి చెప్దాం అనుకుంటున్నా. హీరోయిన్ గురించి ఆల్రెడీ చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. అమ్మాయి కోసం ఎలాగో జనం వస్తారు కాబట్టి. గణేష్ ముంగారుమడే సినిమాలో హీరోగా చేసినప్పుడు కర్ణాటకలో ఒక రిమోట్ ఏరియాలో నేను ఏదో పని మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక థియేటర్లో స్టూల్ వేసుకొని చూశాను ఆ సినిమా. నేను నాకు బాగా గుర్తు. ఆ సినిమా అయిపోగానే కేవలం అతని పర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ షో కూడా కంటిన్యూస్గా రెండోసారి చూశాను ఆ సినిమా. అంత గొప్ప యాక్టర్ ఆయన. మనసులో ఏడుపుని, మొహంలో నవ్వుని రెండింటినీ ఒకేసారి పలికించగలిగే అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో అతను ఒకడు. గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈరోజు ఈ సినిమా ద్వారా తెలుగులోకి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన సంతోష్ రాయ్ పతాజ్, తను నేను డైరెక్ట్ చేసిన మొదటి సినిమాకి కెమెరామెన్ తను. అలాగా ఈ సినిమాకి నాకు మంచి కనెక్టివిటీ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారకులు మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు ఇప్పటివరకు మేము ఎక్కడ బయట చెప్పుకోలేదు, హీ ఈజ్ మై రిలేషన్ ఆల్సో, దివాకర్ గారు. హీ హాజ్ బీన్ మై వెల్ విషర్. నేనేం చేసినా ఇది కరెక్టా కాదా అని గైడ్ చేస్తూ ఎస్పెషలీ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో అతనుకున్న అనుభవంతో సినిమా అనేది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి చాలా బాగా గైడ్ చేస్తారు నాలాంటి వాళ్ళు చాలామందికి. అండ్ ఐ విష్ దిస్ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ ఎ వెరీ బిగ్ హిట్. ఉన్నాయి. మన ఈ సినిమాకి ఓపెనింగ్ హీరోయిన్ ఉంది, చాలా అదృష్టం ప్రొడ్యూసర్స్కి. మంచి ఓపెనింగ్స్ వచ్చి శ్రీనివాస్ గారికి, దివాకర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆర్థికంగా లాభాలు వచ్చి మళ్ళీ మనందరికీ వేదిక మీద పిలిచిన అందరికీ వీకెండ్ పార్టీ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోమోస్ సాంగ్స్ కూడా ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అండ్ దివాకర్ గారికి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇక్కడికి వచ్చిన మా గురువు గారి శ్రీ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మన ఆర్పి పట్నాయక్ గారు, విఎన్ ఆదిత్య గారు,
సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ మా కృతజ్ఞతలు, సురేష్ రెడ్డి గారికి కూడా. అలాగే ఈ సినిమాకు ఆడియో రిలీజ్ అనగానే ముఖ్యంగా మాకు మా మిత్రుడు గంజి లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి సినిమాను ఎలాగైనా ఆడియో రిలీజ్ పాటలు నచ్చి ఎలాగైనా ఆడియో రిలీజ్ చేద్దాము, ఈ మధ్యకాలంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయట్లేదు, మనం చేద్దామని చెప్పి పట్టుబట్టి అతను చేశారు. అనుకోకుండానే వెంటనే ఈ శివరంజని మ్యూజిక్ ద్వారా మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ గంజి లక్ష్మి గారు. అలాగే ఈ సినిమాకు మేము చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే కన్నడంలో 30 కోట్ల పైగా కలెక్షన్ చేసిన సినిమా ఇది. గీతా చలో అక్కడ చెమక్ అనే బ్యానర్ మీద చెమక్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. 2017 డిసెంబర్లో రిలీజ్ అయింది. కంటిన్యూ 100 డేస్ ఆడింది అక్కడ. 100 డేస్ మోర్ దాన్ 30 crores కలెక్షన్ చేసింది. అలాంటి సినిమాని మేము చాలా జాగ్రత్తగా కష్టపడి ఒక స్ట్రేట్ పిక్చర్ లాగా, ఒక తెలుగు స్ట్రేట్ పిక్చర్ లాగా దీంట్లో ఎక్కడ కానీ మేము కాంప్రమైజ్ కాకుండా అంత క్వాలిటీతో చేశాము. మేము అనుకుంటున్నాము అదే విధంగా కూడా తయారు చేసాము. మీరు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని అనుకుంటున్నాము. ఈ సినిమాకు మాత్రము మీరు ఈ మధ్య కాలం లోపల చూసిన గీతా గోవిందంలో ఎలాంటి అయితే ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ ఉంటుందో, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయో అలాంటి సేమ్ ఎమోషన్స్ మీకు దీంట్లో కనబడతాయి. ఎందుకంటే అంత మంచిగా నచ్చింది ఆ సినిమా కూడా. మన కన్నడంలో 30 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇక్కడ కూడా అలాగే చేస్తుందని ఆశిస్తూ మేము ఈ సినిమా చేస్తున్నాము. అందరికీ స్వాగతం. ఇప్పుడు ఇండస్ట్రీ ఒక 6 నెలల నుండి స్లంప్లో ఉంది. ఈ టైంలో ఎప్పుడు హిట్ వస్తుందా, ఎప్పుడు ఒక వారం ఆడే సినిమా వస్తుందా అనే పొజిషన్లో ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చాలా వెయిటింగ్లో ఉన్నారు. ఇటువంటి టైంలోనూ ఈ ఇయర్ స్టార్టింగ్లో F2 హిట్ వచ్చింది, తర్వాత మజిలీ ఒకటి వచ్చింది, అలా వస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చిన సినిమాని హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. నిజంగా అదే కోవకు చెందే చిత్రం ఈ గీతా చలో.